పవన్ కళ్యాణ్ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ కుటుంబ పాలన అన్నారు కదా! ఇప్పుడు అదే వాళ్ళ అన్నకి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ పదవి ఇస్తున్నాడు. దాన్ని బట్టి మీరేమంటారు? ఆ కుటుంబ పాలన అంటే అది ఎక్కడైనా ఉంటుందండి. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జగన్ తన కొడుకే వచ్చాడు. ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి మన చంద్రబాబు అయ్యాడు. హ్మ్. వాళ్ళ కొడుకులు తీసుకోలేదు హ్మ్. అని మొన్న టాక్ షోలో చెప్పాడు బాలయ్య బాబు. అవును. ఇప్పుడు కుటుంబ రాజకీయాలంటే మీరుంటే మీ ఇంట్లోనే ఎదగాలనుకుంటారు. పక్కింట్లో ఎదగాలని ఎవరు అనుకోరు కాబట్టి, అవును. ఎవరి ఇంట్లో ఆళ్ళే ఎదగాలనుకుంటారు. అవును. బయట ఎదగాలని ఎవరు కోరుకోరు కాబట్టి, హ్మ్. కేసీఆర్ ఉన్నాడు, కొడుకుని అవును. ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రి ఐటీ ఐటీ మినిస్టర్. మినిస్టర్‌గా ఇచ్చాడు. కవితను కూడా ఇదే చేశాడు. తర్వాత లిక్కర్ స్కామ్ ఏదని లోపలేశారు ఇప్పుడు. అవును. కుటుంబ పాలన అనేది ఎప్పటినుంచో ఉన్నది. ఎవరింట్లో అయినా మీ ఇంట్లో మీ ఆస్తి అయినా మీ కొడుకులకే రావాలనుకుంటారు కానీ, పక్కింటి వాళ్ళకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. హ్మ్. కాబట్టి హ్మ్. ఏదైనా వారసత్వంగా అంటే రావాలని చాలామంది ఏమంటారంటే నాగబాబుకి పొలిటికల్ నాలెడ్జ్ లేదంటున్నారు కదా! అతను నర్సాపురంలో ఒకసారి నాకు తెలిసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్టున్నాడు మొత్తం. ఓకే. డిపాజిట్లు కూడా వచ్చినట్టు లేవు ఒకసారి. హ్మ్. ఒకసారి పోటీ చేసుకుని డబ్బులు గట్టా అన్నీ ఖర్చు పెడతారు కదా వాళ్ళును. హ్మ్. దాన్ని ఎలాగోలా రాబట్టుకుంటాకి హ్మ్. పైగా 'ఆరెంజ్' సినిమా ఒకటి బాగా ఫ్లాప్ అయ్యి అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతుంది తను కూడా. హ్మ్. అంటే దీన్ని బట్టి ప్రజలకి ఉపయోగం ఏం లేదంటారు. ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదన్న. హ్మ్. ఇగ పాలిటిక్స్ అంటే ఇప్పుడు అంతా క్యాస్ట్. అవును. చౌదరీస్ అంటే తెలుగుదేశం, హ్మ్. జనసేన అంటే కాపులు, హ్మ్. రెడ్డీస్ అంటే వైఎస్ఆర్‌సీపీ. హ్మ్. ఇలాగ హ్మ్. బీసీలు మిగతా ఇతర వాళ్ళు ఆళ్ళ ఎనకాల జెండాలు పట్టుకు తిరుగుతారు తప్ప, హ్మ్. అంతగా రాజకీయాలనేది క్యాస్ట్ వరకే చూసుకోవాలి. హ్మ్. ఇతరు మంచి చేశాడని గానీ, హ్మ్. గానీ అలాంటిది ఏముండదు.